దాసు శ్రవణ్ గారు లైన్ కట్ అయినట్టుంది. మనతో పాటు జస్టిస్ చంద్రకుమార్ గారు, తెలంగాణ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఉన్నారు. చంద్రకుమార్ గారు చెప్పండి. సో మీరు చెప్పాలి, లీగల్ గా ఇప్పుడు జీవో ప్రకారం వెళ్తే గనక ఇబ్బందులు ఉంటాయా లేకపోతే గో అహెడా? ఎందుకంటే ఎన్నికల కమిషన్ బహుశా రేపు సాయంత్రం వరకే నోటిఫికేషన్ ఇస్తుంది అంటున్నారు, 1-2 days లోపే. రేపటి నుంచి హైకోర్టు సెలవులు ఉన్నాయి. అవును. సో ఒకటి, ఇప్పుడు హైకోర్టు సెలవు ఉన్నప్పుడు వెకేషన్ బెంచ్ ప్రతిరోజు ఉంటుందా సార్? ప్రతిరోజు వెకేషన్ బెంచ్ అనేది ఉండదు. దాని కింద 3 days అంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే 3 days కోసారో 4 days కోసారో ఒక బెంచ్ సిట్టింగ్ అనేది ఉంటుంది. అందులో కూడా సింగిల్ బెంచ్ ఉంటుంది, డివిజన్ బెంచ్ ఉంటుంది. తర్వాత వీటన్నిటికంటే కూడా ముఖ్యం ఏంటంటే చీఫ్ జస్టిస్ దాని మీద ఆధారపడి ఉంటుందండి. ఏదన్నా హౌస్ మోషన్ మరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కనుక అయినప్పుడు హౌస్ మోషన్ కూడా స్వీకరిస్తాడు అందులో. ఓకే. అలాంటప్పుడు అఫ్కోర్స్ సెకండ్ 2 days తర్వాత వచ్చినా 3 days తర్వాత వచ్చినా హౌస్ మోషన్ మీద వచ్చినా కూడా మ్యాటర్ హైకోర్టు హియరింగ్ కు వస్తుంది. హియరింగ్ తీసుకోవచ్చు హైకోర్టు. అంటే ఇప్పుడు హౌస్ మోషన్ తీసుకోదగ్గ వ్యవహారమా ఇది? అంటే అంత సీరియస్ వ్యవహారమా కాదా? వాస్తవం ఏంటంటే వీరు చీఫ్ జస్టిస్ గారిని కన్విన్స్ చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది అందులో. పిటిషనర్ ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఇప్పుడు పోస్ట్ మార్టం లాంటి ఇష్యూస్ కానీ, లేకపోతే ఏదైనా హేబియస్ కార్పస్ పిటిషన్ లాంటిది కానీ, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ ఇష్యూస్ కానీ, వెరీ 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 ఇంపార్టెంట్ లైఫ్ కి సంబంధించిన ఇష్యూస్ అనేది మట్టుకు వాళ్ళు హౌస్ మోషన్ గా తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అందులో. అంటే డిస్మెంటలింగ్ చేస్తున్నారు పెద్ద ఎత్తున అలాంటి సందర్భాలలో. బట్ ఇక్కడ కూడా వీళ్ళు చీఫ్ జస్టిస్ గారిని కన్విన్స్ చేసేటటువంటి దాని మీద దాని ఇంపార్టెంట్ కనుక ఆయన గుర్తించినట్లయితే హౌస్ మోషన్ కూడా పర్మిషన్ ఇవ్వచ్చు ఆయన. ఓకే. మరి ఇక్కడ డిస్మాంట్లింగ్ లాంటిది లేదు. ఇక్కడ బీసీ రిజర్వేషన్ నోటిఫికేషన్ వస్తుంది, ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేస్తున్న దాంతో వెళ్తే ఇచ్చేందుకు జోక్యం చేసుకునేందుకు అంత ఆస్కారం ఉందా? మీరు అన్నట్టు బెయిల్ కేసెస్ లో లేకపోతే ఇంపార్టెంట్ కేసెస్ లో హేబియస్ కార్పస్ అది ఈ దీని కిందకి వస్తుందా? రాకపోవచ్చు. ఇది మామూలుగా అవుతుందో ఒక కోర్స్ జనరల్ గా చాలా మంది ప్రజలకు సంబంధించిన ఇష్యూయే కానీ జనరల్ గా వెకేషన్ కోర్టులోనే టేకప్ చేయవచ్చు. వెకేషన్ కోర్టు 2-3 days కోసం ఉంటుంది. అవును. సో వెకేషన్ కోర్టు దగ్గరికి వచ్చినప్పుడు ఆ వచ్చేలోగానే రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది అనుకోండి. అవును. అప్పుడు ఎట్లా? జనరల్ గా ఒక ఎక్కడా లేదు కానీ ఒక ప్రిన్సిపల్ కదా, ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోకూడదు అన్నది ఒక కన్వెన్షన్ ఉంది కదా. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చేసిన తర్వాత ఎలక్షన్ ప్రాసెస్ గురించినటువంటి ఇష్యూస్ లలో ఎలాంటి జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు. ఎలక్షన్ ప్రాసెస్ సంథింగ్ డిఫరెంట్. తర్వాత ఏతుందో ఇక్కడ 42% రిజర్వేషన్స్ అనేది ఒక ఇష్యూ అందులో. ఈ ఎలక్షన్ ప్రాసెస్ ఎట్లా, ఇప్పుడు నామినేషన్ ఫైల్ చేయడము, ఓటర్ లిస్టులు, దాని తర్వాత ఏతుందో ఎలక్షన్ కు సంబంధించినటువంటి ఇష్యూస్ లోపల కోర్టు జోక్యం చేసుకోవడానికి ఇప్పుడు 42% రిజర్వేషన్ కల్పించడం అనేటటువంటిది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఇష్యూ కాబట్టి, ఒక కాన్స్టిట్యూషనల్ ఇష్యూ కాబట్టి దీనికి ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. బహుశా హైకోర్టు దాన్ని టేకప్ చేయవచ్చు ఈవెన్ ఆఫ్టర్ ఇష్యూయింగ్ ఆఫ్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఆల్సో. ఓకే. సో 42% రిజర్వేషన్ సంబంధించి అయితే అది ఎన్నికల ప్రాసెస్ కాదు కాబట్టి దాన్ని జోక్యం చేసుకోవచ్చు. ఓకే. సో మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే హైకోర్టు సెలవులు ఉంది కాబట్టి ఈ సమయంలో ఇమీడియట్ గా నోటిఫికేషన్ ఇచ్చి వెళ్దామని అనుకుంది. కోర్టుకు ఎవరో ఒకరు రావచ్చు, ఎందుకంటే మన పేపర్లో వార్త చూసి కూడా కోర్టుకు పోయినారు కదా సార్. సో ఒకటి, ఇప్పుడు ఇప్పుడు మాజీ న్యాయమూర్తిగా చెప్పండి, ఇప్పుడు జీవో ద్వారా ఎన్నికలకు వెళ్తే అది దాని బేసిస్ ఎంత, కోర్టులో నిలబడే ఛాయిస్ ఎంత పర్సెంటేజ్? ఇప్పుడు జీవో ద్వారా వెళ్ళారా, యాక్ట్ ద్వారా వెళ్ళారా ఒక ఇష్యూ, అదొక ఇష్యూ ఉంటుంది కరెక్ట్ మీరు చెప్పింది. బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటుందో, వీళ్ళు సర్వే అయితే కండక్ట్ చేస్తారో, మన స్టేట్ గవర్నమెంట్ సర్వే కండక్ట్ చేసిందో, ఈ సర్వే అనేటటువంటిది మనకు ఇప్పుడు అక్కడ కలెక్షన్ అనేటటువంటిది అది కరెక్ట్ జరిగిందా, దానిలో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా జరిగినాయా,
లేతే అక్కడ ఏదన్నా మనకు డెలిబరేట్ గా ఏదైనా మిస్టేక్స్ జరిగినాయా అనేది ఉంటే, ఒకవేళ అంటే ఇప్పుడు ఏదన్నా కానీ రిజర్వేషన్స్ మనం ఇవ్వడానికి రిజర్వ్డ్ కోటా కింద కలపడానికి రిజర్వేషన్స్ పర్సెంటేజ్ ఎన్హాన్స్మెంట్ ఇలానే కూడా ఇదివరకు సుప్రీంకోర్టులో చెప్పినటువంటి విషయం ఏతుందో, నార్మల్ గా జనరల్ గా ఏతుందో 50% కోటా దాటడానికి వీల్లేదు అనేది ఒక జనరల్ రూల్. దాన్ని ఎప్పుడు వైలేట్ చేస్తాను, ఎప్పుడైతే నీకు కరెక్ట్ ఫిగర్ అంటే డేటా అవుతుందో, ఒక రీజన్ జస్టిఫికేషన్ ఉంటుందో, జస్టిఫికేషన్ ఫర్ ఎన్హాన్సింగ్ మోర్ దెన్ 50% చూపడానికి మనకు సైంటిఫిక్ సర్వే జరగాలా అని సరైనటువంటి సర్వే జరగాలి. సైంటిఫిక్ సర్వే జరిగిందని ప్రభుత్వానికి చూపించినట్లయితే మెయిన్ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ 100% కరెక్ట్ గా ఉందని కనుక రాష్ట్ర ప్రభుత్వం చూపించగలిగితే మీరు అబోవ్ 50% టోటల్ రిజర్వేషన్స్ అబోవ్ 50% అబోవ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు సర్వేలో డిఫెక్ట్స్ ఉన్నాయి, సర్వే సరిగా జరగలేదు, సర్వేలో ఎన్నో అంతర్గతమైనటువంటి వైరుధ్యాలు ఉన్నాయి అని కనుక కోర్టు భావించినట్లయితే అప్పుడు వాళ్ళు ఈ 42% విషయం లోపల హైకోర్టు భిన్నాభిప్రాయం వ్యక్తం చేయొచ్చు. ఓకే ఓకే. సో మీ ఉద్దేశంలో ఇప్పుడు సర్వే ఎట్లా జరిగింది అనుకుంటారు? అది నేను ఒక ప్రైవేట్ పర్సన్ గా లేదా ఒక సిటిజన్ గా సర్వే ఎలా జరిగిందనేటటువంటిది మాకు ఏంటంటే, ఒకటి నాకు ఎన్నడూ ఆ డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించే అవకాశం ఏ క్వశ్చన్ రాలేదు. వాళ్ళు చేసినటువంటి అంటే సర్వే టేబుల్ చేశారు కానీ జిల్లాల వారిగా మండలాల వారిగా ఎంత జనాభా ఉంది ఎక్కడైందన్నది ఇవ్వలేదు, అసెంబ్లీలో పెట్టలేదు. అది భూసాని వెంకటేశ్వరరావు కమిషన్ కూడా పెట్టలేదు అంటారు. అవును, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొన్ని బీసీ ఆర్గనైజేషన్స్ ఏమో అలిగేషన్స్ పెట్టినాయంటే అసలు బీసీల యొక్క కోటానే తగ్గించావు, ఇంతకు ముందు ఉన్నటువంటి బీసీ జనాభా తగ్గిపోయింది అని కూడా ఒక రకమైన ఆలోచన ఉంది. అది ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు అందులో. సరే, ఏది ఏమైనా అంటే వీళ్ళు చేసినటువంటి సర్వే కనుక 100% కరెక్ట్, అంటే ఎలాంటి డిఫెక్ట్స్ లేకుండా ఉన్నట్లయితే గవర్నమెంట్ విన్ అవుతుందండి. సర్వేలో కనుక డిఫెక్ట్స్ జరిగినాయి అని కనుక ఆలోచిస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కష్టం. ఓకే ఓకే. సో అంటే మీ రీడింగ్ సర్వే కరెక్ట్ గా ఉందా లేదా అది అది నేను చెప్పలేదండి. ఎందుకంటే బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇంపార్టెంటా దీనిలో సార్ సర్వే ఇంపార్టెంటా? బీసీ ఇంపార్టెంటేనండి, రెండు ఇంపార్టెంట్. సరే, ఇక్కడ సుప్రీంకోర్టు ట్రిపుల్ టెస్ట్ దేంటి సార్ పరిస్థితి? ట్రిపుల్ టెస్ట్ పాస్ అవుతుందా? మన ట్రిపుల్ టెస్ట్ ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో చెప్పిందో ఆ ట్రిపుల్ టెస్ట్ ప్రకారం ఉందా? లేదు, దాని ట్రిపుల్ టెస్ట్ లో వాళ్ళు ట్రిపుల్ టెస్ట్ వేరే సందర్భాల్లో చెప్పారు. ఆ ట్రిపుల్ టెస్ట్ లో 50% కోటా దాటకూడదు అనేది కూడా వన్ ఆఫ్ ద కండిషన్ కదా, అది దీనికి వర్తించదులేండి. ఓకే. అది కాకుండా జీవో ప్రకారం చేసి ఇంప్లిమెంట్ అయిన పరిస్థితి ఉంది అసెంబ్లీ బిల్ కాకుండా? అసెంబ్లీ బిల్లు కనుక చేసినట్లయితే, అసెంబ్లీలో చట్టపరంగా చేసినట్లయితే దానికి మనకు వ్యాలిడిటీ కానీ ఫోర్స్ కానీ లీగల్ గా అది చాలా కరెక్ట్ అయిన సరి అయినటువంటి ఒక మెథడ్. సరే, ఎనీహౌ జీవో ప్రకారంగా పోయినా కూడా దేనికైనా కానండి ఒకటి విషయం ఏంటంటే, మేం చేసిన చర్యకు సరి అయిన ఆధారాలు ఉన్నాయి, ఇది సమాజం దృష్టి గాని చట్టరీత్యా గాని రాజ్యాంగబద్ధంగా గాని మేము చేసినాము అనే దాన్ని కోర్టును వీళ్ళు సాటిస్ఫై చేయగలిగితే, అంటే మేము కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ డాటా కలిగితే రాష్ట్రానికి సక్సెస్ ఉంటుందండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. సర్వేలో తిరిగి